పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం ప్రభువా. ఈ దినము నీ పాద సన్నిధిలో చేరి ఉన్నాం. అదేవిధంగా మీరు ఈ స్థలములో ఉన్నందుకు స్తోత్రములు. నీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాము తండ్రి. నీ ప్రియ కుమారుడైన యేసు నామమున ఈరోజు మాతో మాట్లాడండి. మా కుటుంబానికి, మా పిల్లలకు తగిన మాటలను నీ వాక్యముల నుండి అందించమని వేడుకుంటున్నాం. ఈ సంవత్సరం ఇది మొదటి బల్లారాధన కనుక ఆ బల్ల తీసుకోవటానికి ముందు వాక్యము ద్వారా మమ్మలను సరిచేయండి, హెచ్చరించండి, పరిశుద్ధపరచండి. వచ్చిన ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. కూర్చోండి. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను అనే ఒక మహారాజు ఉన్నాడు. దేవుడు ఆ రాజును ఎంతగానో ఆశీర్వదించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అతను కోరింది ఒకటి, జ్ఞానము కావాలి. ప్రజలను పరిపాలించుటకు నాకు జ్ఞానము కావాలి అని దేవుణ్ణి అడిగాడు. కానీ దేవుడు జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును, దీర్ఘాయుస్సును, ఘనతను ఆయనకు అనుగ్రహించినట్లుగా మనం బైబిల్లో చూడగలం. దేవుడు అంటాడు, వీటితో పాటు ఐశ్వర్యమును, దీర్ఘాయువును, ఘనత, ఇవి మూడు దేవుడు సొలొమోనుకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. సొలొమోను అనుభవము కలిగిన ఒక రాజు. అన్నిటినీ అనుభవించాడు. గొప్ప విద్యావంతుడు, మహాజ్ఞాని. తన జీవితంలో అతడు అనుభవించని అనేదే లేదండి. సూర్యుని క్రింద ప్రతిదీ అనుభవించాడు. తాను అనుభవించిన దానిని తన గ్రంథములో రాశాడు. తాను రుచి చూసిన దానిని తన గ్రంథములో రాశాడు. సొలొమోను రాసిన గ్రంథములలో ఒకటి సామెతలు, కీర్తనలు, ఇవన్నీ ఉన్నాయి. సామెతలు సొలొమోను రాసిన అధ్యాయాలు ఎన్నో ఉన్నాయి. మొత్తం ఆయన రాయలేదు, కానీ కొన్ని అధ్యాయాలు సొలొమోను రాశాడు. సామెతల గ్రంథము, ప్రసంగి కూడా సొలొమోను రాశాడు. కీర్తనలు కొన్ని అధ్యాయాలు సొలొమోను చేత రాయబడి ఉన్నాయి. ఇవన్నీ ఆయన రాసిన కొన్ని మాటలు. తను అనుభవించిన దానిని మాత్రము రాశాడు. అందువలన వారు రాసిన వాటిని చదవటం వల్ల మనకు జ్ఞానం కలుగుద్ది. నేను పోయిన ఆదివారం చెప్పాను, మనకంటే పూర్వీకులు ఎందరో అనుభవము కలిగిన వారు ఉన్నారు. వారు రాసిన విషయాలన్నీ మనం చదివితే మనకు జ్ఞానము, వివేకము కలుగుద్దంట. అందుకే పుస్తకాలు చదవాలా. నేను అందుకే చాలామంది చెప్తాను, చదవండి అంటాను. ఏది? కాలేజీలకు వెళ్ళే చదువుల వలన డబ్బు సంపాదిస్తాం తప్ప జ్ఞానం పెరగదు. నేను చాలామందికి అది చెప్తాను. నువ్వు ఒక బీటెక్ చదువు, ఎంటెక్ చదువు, డాక్టర్ చదువు, లేక లాయర్ చదువు, ఇవన్నీ ఎందుకు చదువుతున్నారు? డబ్బు సంపాదించటానికి. డబ్బు సంపాదించటం కొరకే ఈ చదువులన్నీ, జ్ఞానము కలగటానికి కాదు. జ్ఞానము కలగాలి అంటే అనుభవము కలిగిన వారు రాసిన పాఠాలను చదవాలి. వాటిని చదివినప్పుడే మనకు జ్ఞానం కలుగుద్ది. వాటిని చదివినప్పుడే మనకు తెలివి కలుగుద్ది. నేను అందుకే చెప్తాను, నేను కాలేజీకి వెళ్ళి చదువుతున్నాను. నీకే జ్ఞానం ఉండదు. ఎక్కువ కాలేజీకి వెళ్ళి చదివే వాళ్ళందరూ పాడైపోతున్నారు. చదువు లేని వాళ్ళు తల్లిదండ్రుల మాట లోబడుతున్నారు, కానీ కాలేజీకి పోతున్న పిల్లలు చూడండి, తల్లిదండ్రులను అస్సలు లెక్క చేయరు. వాళ్ళకి ఆ చదువు వలన జ్ఞానం కలగట్లా. విద్య వలన వినయము కలగాలి, విద్య వలన విధేయత కలగాలి. ఈ రోజుల్లో ఉన్న విద్య అహంకారమును, గర్వమును తీసుకొని వస్తుంది. అందుకే నేను ఇప్పుడున్న విద్యను అస్సలు నేను నమ్మను. ఎందుకంటే విద్య అహంకారము, గర్వాన్ని తీసుకొని వచ్చి పిల్లల జీవితాన్ని పాడు చేస్తుంది.
నీకు జ్ఞానము కలగాలి అంటే అనుభవము కలిగిన వారి మాటలను చదవాల. మనకంటే పెద్దలు, మనకంటే ముందు జీవించిన వారు, వారి జీవిత పాఠాలను చదవాలా. అప్పుడే మనకు జ్ఞానము, వివేకము ఇవన్నీ కలుగుతుంది. భవిష్యత్తులో మనము వారిలాగా జీవించాలన్న ఇన్స్పైరేషన్ కలుగుద్ది. ఇక్కడ సొలొమోను తన అనుభవాన్ని రాస్తున్నాడు. ఆయన రాసిన మాటలను చదివితే ఆయన దేవుని వలన పొందిన ఐశ్వర్యము, దీర్ఘాయు, ఘనత ఎలా మనము కూడా పొందగలమో తాను రాసిన మాటలను చదివి మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథము అధ్యాయం 3, 1 నుంచి 10 వరకు మనం చదువుతాం. ఫస్ట్ వాక్యం నేను చదువుతాను, చూడండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయును, సుఖ జీవితముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగచేయును. 1 దీర్ఘాయు, 2 సుఖ జీవముతో గడుచు సంవత్సరములు, 3 శాంతి నీకు కలుగును. దీర్ఘాయు ఎక్కువ కాలము జీవించటం, ఎక్కువ సంవత్సరాలు జీవించటం. దీర్ఘాయుసు, అలాగనే సుఖ జీవముతో, ఏ జీవముతో? సుఖముగా జీవించటం. సుఖ జీవముతో గడుచు సంవత్సరములు, శాంతి, ఈ 3 నీకు కలుగును. ఎప్పుడంట తెలిసిన? దేవుని ఉపదేశమును మరవకుండా ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనినప్పుడు. ఎవరు దేవుని ఉపదేశమును మరువకుండా ఉంటారో, ఎవరు దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకముగా పాటిస్తారో వారికి దీర్ఘాయు కలుగును. వారంట ఎక్కువ కాలం జీవిస్తారంట. వారంట సుఖ జీవముతో గడుపు సంవత్సరములను వారికి శాంతి కలుగును. దీర్ఘాయు 1, సుఖము 1, శాంతి 1, ఈ 3 మనకు కలుగుతుందంట దేవుని ఉపదేశమును మరవకుండా ఆయన ఆజ్ఞలన్నిటినీ మనం పాటించినప్పుడు. దేవుని ఉపదేశం మరవకూడదు ఎప్పుడైనా సరే. నాకు ఒక అలవాటు ఉంది. దినకరన్ గారు 96లో ప్రసంగం నేను మెడ్రాసులో విన్నా. ఆ ప్రసంగాన్ని ఇప్పటికీ కూడా నేను మరవకుండా భద్రంగా దాచుకున్నా. తర్వాత 97లో వైజాగ్లో విన్నా. వైజాగ్లో ఆయన వినిన ప్రసంగాన్ని కూడా నేను ఇప్పటికీ దాచుకున్నా. ఎప్పుడెప్పుడో ఎంతోమంది ప్రసంగాలు విన్నాను. వారి ప్రసంగాలు, ఉపదేశాలు నేను జాగ్రత్తగా వింటాను. నేను వినేటప్పుడు పక్కన వాళ్ళతో కూడా మాట్లాడను. ఎందుకంటే డిస్టర్బెన్స్ అనేది నాకు ఇష్టం ఉండదు. అందువలన నేను వింటున్నప్పుడు నా 2 కనులు ప్రసంగికుడి మీద తప్ప పక్కన వాళ్ళు, ఇటువైపు వాళ్ళు ఎవరి మీద నా కన్ను దృష్టి పోదు. ఎందుకంటే మనము మన చూపుతో వారి మాటలను హృదయములో చేర్చుకుంటామంట. హై కాంటాక్ట్ అంటారు, చదువుకున్న వాళ్ళకి తెలుసు. కన్నులు మనుషులతో మాట్లాడుతుందంట, నేత్రాలు. ఒక మనిషితో మాట్లాడటానికి నోరు ఒకటే కాదు, కళ్ళతో కూడా మాట్లాడవచ్చు. కంటి చూపుతో ఒక మనిషితో మనం మాట్లాడగలం. ఒక ప్రసంగికుడు వింటున్నప్పుడు నీ దృష్టి మొత్తం ఆయన మీద పెట్టావనుకో, ఆ మాటలు నీ హృదయములో దూచుకొని పోతుందంట. ఒక కుంటివాడు బడి ఉన్నప్పుడు అపోస్తులుడైన పేతురు, యోహాను ఆ కుంటివాడి వైపు తేరి చూశాడంట. ఎందుకు? చూపు వలన నాలో ఉన్న అభిషేకం ఎదుటి వ్యక్తిలో పాస్ అవుతుందంట, కరెంట్ లాగా. ఇవన్నీ చదివితే అర్థమవుతుంది మీకు. అందుకే కంటి చూపుతో 1,00,000 మంది జనాన్ని మనం కంట్రోల్ చేయగలం. కంటి చూపుతో నిద్రపోయేవాడిని లేపగలను నేను. హై కాంటాక్ట్ అంటారు, చదువుకోవటం వల్ల ఇదన్నీ నేను నేర్చుకున్నాను. కంటి చూపుతో 100 అడుగులు దూరంలో ఉన్న మనిషిని మనం కంట్రోల్ చేయగలం.
అంత పవర్ ఉంటుంది కంటికి. అందుకే వాక్యం వింటున్నప్పుడంట నిద్రపోకుండా నీ కళ్ళతో ఆ వ్యక్తిని చూస్తూ ఉంటే ఆ వ్యక్తిలో ఉన్న అభిషేకం, ఆ వ్యక్తిలో ఉన్న మాటలంట నీ హృదయాన్ని తాకుద్దంట. చిన్నప్పటి నుంచి నేను వినిన మాటలు, నేను వినిన ఉపదేశాలు భద్రంగా దాచుకొని ఉన్నాను ఇక్కడ. దేవుడు అదే చెప్తున్నాడు, ఉపదేశమును మనం మరవకూడదు, ప్రసంగాలను మనం మరవకూడదు, బోధకులు బోధిస్తున్న బోధనలు మనం మరవకూడదు, వాటిని భద్రంగా దాచుకోవాలా. ఎందుకు తెలిసిన చెప్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయంలో ఆఖరి మాటను చూడండి. ఉపదేశం ఎందుకు మనం మరవకూడదు. 33వ వాక్యములో దేవుడు అంటున్నాడు, నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. స్తోత్రం చెప్దామా. ఎందుకు మనం మరవకూడదు? దేవుని ఉపదేశమును మరవకుండా దేవుని ఉపదేశమును మనం అంగీకరించినట్లయితే ఈ భూమిలో సురక్షితముగా మనం నివసిస్తామంట. వాడు కీడు వచ్చుచున్న భయము లేక ఎలా ఉంటాడంట? నెమ్మదిగా ఉంటాడు. నెమ్మదిగా అంటే పీస్ఫుల్గా ఉంటాడు. వాడు ప్రశాంతంగా ఉంటాడు. ఏ భయము లేకుండా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకంటే దేవుని ఉపదేశమును వాడు మరవలేదు, దేవుని ఉపదేశమును వాడు అంగీకరించాడు. అందువలన వాడు ప్రశాంతంగా సురక్షితముగా ఈ భూమిలో నివసిస్తున్నాడు గనుక వాడు ఆయుష్కాలం అంట దీర్ఘాయుష్గా ఉంటుందంట. ఎక్కువ కాలము వాడు జీవిస్తూ ఉంటాడంట. దీర్ఘాయుస్సు. ఎక్కువ కాలం మనిషి జీవించాలంటే భయం ఉండకూడదండి. నేను చెప్తున్నాను, మనిషిలో చూడు భయం ఉంటుంది, లోపల భయం ఉంటుంది. భయం ఉన్న వాళ్ళ ముఖాలన్నీ కూడా మాడిపోయి ఉంటుంది. లోపల భయం, రేపు ఏమవుతానో, నేనేమవుతానో, నా పిల్లలు ఏమవుతారో, నా కుటుంబం ఏమవుతుందో, నా ఇల్లు ఏమవుతుందో, నేను దాచిపెట్టిన సొమ్ము, నేను దాచిపెట్టిన బంగారము, నేను దాచిపెట్టిన ఆస్తి పాస్తులు ఏమవుతుందో. ప్రతి మనిషిలో భయం అనేది ఒక శత్రువులాగా పనిచేస్తుంది. ఎందుకు భయం వస్తుంది వాళ్ళకి? దేవుని ఉపదేశము లేదు వాళ్ళకి, దేవుని టీచింగ్ లేదు. దేవుని ఉపదేశం వింటే వారికి భయం ఉండదు. ఉపదేశం వింటున్నాము, మర్చిపోతున్నాము. ఉపదేశం వింటున్నాము, అంగీకరించటం లేదు. అందువలన ఇంట్లో బయట ప్రతి చోట భయముతో 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 జీవిస్తూ ఉంటారు. కానీ బైబిల్ అంటుంది, దేవుని ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా ఉంటాడంట. భయము వచ్చుచున్న ఏంటంటే చెప్పండి, ఏమొస్తుందన్నా? భయము వస్తుందన్నా ఆ ఇది కూడా వాడికి ఉండదంట. అంత డేర్గా ఉంటాడంట. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది తెలిసిన? దేవుని ఉపదేశము మరవకుండా అంగీకరించినప్పుడు. ఎప్పుడు భయం ఉండదో అప్పుడు మనకు దీర్ఘాయుస్సు, అప్పుడు మనకు సుఖము, అప్పుడు మనకు శాంతి కలుగుద్ది. 3వ వాక్యం చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 3వ వాక్యం. ఇక్కడ చూడండి, దయను సత్యమును ఎన్నడును విడిచిపెట్టకము. దేనిని విడిచిపెట్టకూడదంట? దయ సత్యము. అందరు చెప్పండి, ఏటినంట చెప్పండి. దయ సత్యము ఎన్నడును మనం ఏం చేయకూడదంట? విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయము అను పలక మీద వాటిని ఏం చేయాలంట? రాసికొను. దయా సత్యము. దయా సత్యము. సత్యము అనగా దేవుని మాటలు. ప్రభు చెప్తాడు, నీ వాక్యమే, నీ మాటలు సత్యమై ఉన్నది, నీ వాక్యమే సత్యమై ఉన్నది. దేవుని వాక్యం అంట సత్యము. సత్యం అంటే మార్పు లేనిది. ఈ భూమిలో రెండు ఉంది, ఒకటి నిజము, రెండు సత్యము. నిజం అనే పదాన్ని ఇంగ్లీష్లో ట్రూ అంటారు, సత్యం అనే పదాన్ని ఇంగ్లీష్లో ట్రూత్ అంటారు. ఈ రెండిటికి బోలెడు తేడా ఉంటుంది. ట్రూ అంటే నిజం, ట్రూత్ అంటే సత్యము. మీరు ఎప్పుడైనా చూడండి, నిజము క్షణముండి మరి క్షణములు మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎండ ఉంది, ఇది నిజం. అరగంట తర్వాత వర్షం పడవచ్చు, అది మన చేతుల్లో లేదు. విజయవాడ నుంచి మనకు ఫోన్ చేస్తున్నారు,
చనుబండలో ఇప్పుడు ఎండ ఉందా వర్షం ఉందా అని అడుగుతారు. నేనంటాను ఇప్పుడు ఎండ ఉంది, ఓకే, ఎండ ఉంటే నేను చనుబండకు వస్తానని నా స్నేహితుడు చెప్తున్నాడు. ధారాళంగా రావచ్చు, ఎండ ఉంది వర్షం లేదు మాకన్నాను. వాడు నా మాటను నమ్మి బస్సు ఎక్కాడు. విసనపేట వచ్చేలోపు వాతావరణం అంతా మారిపోయినది. మబ్బు, ఎక్కడ ఉన్న మేఘాలన్నీ వచ్చేసాయి. వర్షము మొదలైంది. దూకుడు వర్షం పడుతుంది. వాడు సెంటర్లో దిగాడు. వాడు నన్ను అడుగుతున్నాడు, నేను విజయవాడలో అడిగినప్పుడు వర్షం లేదన్నావుగా, నేను విజయవాడలో అడిగినప్పుడు ఎండ ఉందన్నావుగా, ఎందుకు అబద్ధం చెప్పావు అంటాడు. నేనన్నాను, నేను అబద్ధం చెప్పలా. నువ్వు విజయవాడలో ఉన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు ఇక్కడ ఎండ ఉంది వర్షము లేదు, అది నిజం. కానీ నువ్వు వచ్చేలోపు నిజం ఏమైందంట, మారిపోయింది. అందుకే నేను చెప్తున్నా, నిజము ఎప్పుడు కూడా నిలిచి ఉండదు. నిజం అంటే ప్రెసెంట్ అన్నమాట. వర్తమాన కాలములో ఏది కనబడుతుందో అది నిజం. కానీ గంటలో అరగంటలో నిజము అబద్ధంగా మారవచ్చు. అందుకే ఎప్పుడు కూడా నిజాన్ని నమ్ముట కంటే సత్యమును నమ్మండి. సత్యం అంట యుగ యుగాలు మారిన, తరతరాలు మారిన సత్యం అనేది మార్పు లేకుండా ఉంటుందంట. అందుకే చూడు, నిజమైన దేవుడు అనుట కంటే దేవుని యేసు ప్రభు మాట్లాడేటప్పుడే సత్యవంతుడు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుడు అనేవాడు మార్పు లేనివాడు. సత్యమునకును నిజమునకు అంత తేడా ఉంది. సత్యం అంటే మార్పు లేనిది. యుగాలు మారిన, తరాలు మారిన సత్యం అంట ఎప్పుడు నిలిచి ఉంటుందంట. కానీ నిజం అనేది రెప్పపాటులో మారుతూ ఉంటుంది. బైబిలు సత్యమైనది. దేవుని వాక్యము సత్యవాక్యముగా పిలువబడుతుంది. కాబట్టి దయ, సత్యం అనే దేవుని వాక్యమును మనము విడిచిపెట్టకూడదు. దేవుని వాక్యమే దయగాను, దేవుని వాక్యమే సత్యముగాను పిలువబడుతుంది. ఈ సత్యం అనే వాక్యమును మనము పోనీయకుండా గట్టిగా పట్టుకోవాలి. వీటిని మనం ఏం చేయాలంటే కంఠభూషణముగా ధరించుకోవాలి. హృదయం అనే పలకల మీద దేవుని మాటలు రాసుకోవాలి. నిద్రలో కూడా నీ హృదయములో దేవుని మాటలు వినబడాలి. నీ హృదయములో దేవుని మాటలు ఉచ్చరిస్తూ ఉండాలి. నువ్వు వాహనము నడుపుతున్నప్పుడు, బస్సు ప్రయాణములో ఉన్నప్పుడు, రైలు ప్రయాణములో ఉన్నప్పుడు, కూలి పనికి వెళ్తున్నప్పుడు, నీ తోటి వారితో ఉన్నప్పుడు నీ హృదయములో దేవుని మాటలను నువ్వు నెమరవేస్తూ ఉండాలా. దేవుని మాటలను నువ్వు ధ్యానిస్తూ ఉండాలా. అలా ఉన్నట్లయితే నీకు కలిగే లాభం ఏంటో నేను చెప్తాను. చూడండి, బైబిల్ అంటుంది, 3వ వాక్యము 4వ వాక్యం మరలా చదువుదాం. దయను సత్యమును ఎన్నడును నీవు విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయము అను పలక మీద వాటిని రాసికొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. స్తోత్రం చెప్దామా? చూడు, నువ్వు ఎప్పుడు మంచివాడవని అనిపించుకుంటావు తెలిసిన? ప్రజలు నిన్ను చూసి ఇతడు మంచివాడు, ప్రజలు నిన్ను చూసి ఈమె చాలా మంచిది అని ఎప్పుడు చెప్తారు తెలిసిన? దేవుని వాక్యం అనే సత్యమును నీ హృదయములో దాచుకున్నప్పుడు, నీ హృదయములో దేవుని మాటలను రాసుకున్నప్పుడు, నీ హృదయములో దేవుని మాటలను రాసుకొని ఆ మాటల ప్రకారంగా నువ్వు ఎప్పుడు ప్రవర్తిస్తావో అప్పుడు దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోను నువ్వు మంచివాడవని అనిపించుకుంటావు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని దృష్టిలో మనం మంచివాడుగా బ్రతకాలి. మనుషుల దృష్టిలో కూడా మనం ఎలా బ్రతకాలంట? చర్చికి వస్తే సరిపోదు, నీ గురించి మనుషులు సాక్ష్యం చెప్పాలా. వీడు గుడికి వెళ్తున్నాడు, బయట తాగుతున్నాడు, అలా సాక్ష్యం చెప్పకూడదు నీ గురించి. గుడికి వెళ్ళే వాళ్ళందరి గురించి మాకు తెలుసని ఒకడు చెప్తున్నాడు. వాడు గుడిలో కూర్చుంటాడు, బయట మాతో కలిసి మందు తాగుతున్నాడు. నీ వలన గుడికి వెళ్ళే వాడికి చెడ్డ పేరు వస్తుంది. అర్థం చేసుకో. నువ్వు త్రాగటం వలన బయట వాడు నిన్ను ఏలు పెట్టి చూపిస్తున్నాడు. నిన్ను మాత్రమే కాదు, గుడి మొత్తాన్ని తప్పు పడుతున్నాడు. వాడు కన్న తండ్రి తాగుబోతూ వాడిని తప్పు పట్టట్లా, గుడికి వెళ్ళేవాడు తాగితే వాడిని తప్పు పడుతున్నాడు. ఇంట్లో తాగుబోతున్నాడు, వాడిని సరి చేసుకోలేకపోతున్నాడు. కానీ ఎవరిని తప్పు పడుతున్నాడంట? గుడికి వెళ్ళేవాడిని.
అందుకే నేను చెప్తున్నాను, గుడికి వస్తే సరిపోదు, బల్ల తీసుకుంటే సరిపోదు, నీ గురించి బయట వాళ్ళు గమనిస్తున్నారు. నీ గురించి నాకు చెప్పకుండా ఉంటారా? నువ్వు బయట తాగి ఇక్కడ బల్ల తీసుకుంటున్నావు, నన్ను మోసం చేస్తున్నావు, దేవుని మోసం చేస్తున్నావు, నువ్వు ఎలా బాగుపడతావు? నీ తాగుడు ఇక్కడ ఇక్కడ కనబడే ఆ తెల్ల మచ్చ కనిపించేస్తుంది. తాగే వాళ్ళు ఇక్కడంతా తెల్లగా పూసిపోతూ ఉంటుంది, మొఖాల్లో మంగేరు పడతా ఉంటుంది. అర్థం చేసుకో, నువ్వు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో మంచివాడు అనిపించుకున్నప్పుడే కదా నీకు దేవుడు మంచిది చేస్తాడు. నిన్ను దేవుడు మాత్రమే కాదు, మనుషులు కూడా కనిపెడుతున్నారు. నీ బ్రతుకు ఏంటో దేవుడు కాదు, బయట వాళ్ళు చూస్తున్నారు. నిన్ను బయట వాళ్ళు వాచ్ చేస్తున్నారు. చర్చికి వస్తున్న ప్రతి ఒక్కరూ బయట వాళ్ళు దేవుని ఎదుట కానీ మనుషుల ఎదుట కానీ మన సాక్ష్యం పొందాలా? యేసు ప్రభుని గురించి బైబిల్ ఏమంటుందో చూడండి. లూకా సువార్త 2:52. యేసు జ్ఞానమందును వయస్సునందును, ఇక్కడ చూడండి, దేవుని దయయందును మనుషుల దయయందును, ఎవరెవరు దయ? దేవుని దయలో వర్ధిల్లాడు, మనుషుల దయలో వర్ధిల్లాడు. చెప్పండి, ఎవరంట ఈయన? యేసు ప్రభువే దేవుని దయలో వర్ధిల్లాడు, రెండవదిగా మనుషుల దయలో వర్ధిల్లాడు. మరి ఆయనను నమ్మి ఆరాధిస్తున్న మనం ఎలా ఉన్నాం? దేవుని దయలోను మనుషుల దయలోను ఆయన వర్ధిల్లాడంట. నువ్వు దేవుని దృష్టిలోను మానవుల దృష్టి యందును దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. ఎప్పుడంట? దేవుని మాటలు నీ హృదయములో రాసుకున్నప్పుడు, దేవుని మాటలు నీ హృదయములో దాచుకున్నప్పుడు. యవనస్తుడు తన నడతను ఎలా శుద్ధిగా ఉంచుకోగలడు? దేవుని మాట చేత కదా దావీదంటాడు. నువ్వు దేవుని వాక్యమును హృదయములో దాచుకోవాలి. దేవుని వాక్యమును నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలి. అప్పుడే యవన వయసులో నువ్వు పరిశుద్ధుడిగా ఉండగలవు. యవన వయసులో నువ్వు శుద్ధుడిగా ఉండగలవు. నేను కూడా యవన వయసులో నుండి వచ్చిన వాడిని. నాకు ఇప్పుడు దగ్గర 48, దగ్గర 49 సంవత్సరం వచ్చింది. దగ్గర పడుతుంది నాకు 50. మరి నా యవన వయసులో నన్ను ఎవడు కూడా, నేను అంత సామాన్యుని కాదండి. నేను నా వైపు మళ్ళిస్తాను తప్ప ఎవడి వైపు నేను తిరగను. నా గురించి మీకు తెలీదు. నా దారికి రా అంటాను తప్ప ఒకటి దారికి పోను. అది నాకు చెన్నైలో నుండి నాకు ఆ మైండ్ సెట్. డబ్బులకి అంత లోబడే వ్యక్తిని కాదు. ఆడ 500 ఇస్తానంటే బాటిల్ తేయటం, వాడు కాలు చుట్టూ తిరగటం, వాడి ముందు చేతులు కట్టుకోవటం, అది నా జాతిలో లేదు. నేను డబ్బు మైండ్ సెట్ని కాదు, నేను ఏలుబడి చెయ్యాలా, నేను లీడర్షిప్ లాగా ఉండాలా, అలాంటి మైండ్ సెట్ నాది. నువ్వు నా కాడికి రా అంటాను తప్ప నేను పోను ఒకటి కాడికి. ఎందుకంటే దేవుని వాక్యం చేత నా మైండ్ అలా ప్రిపేర్ చేసుకున్నాను. జీవితం అంటే ఏంటో నాకు తెలుసు, లోకం అంటే ఏంటో నాకు తెలుసు, మనుషులంటే ఏంటో నాకు తెలుసు. ఎంత గొప్పవాడైనా ఒకరోజు రావాల్సి ఉంది. అందువల్ల మనిషికి నేను విలువ ఇవ్వను. ఎంత తోడైనా పతనం అవ్వాల్సి ఉంది. ఎంతటి డబ్బు గల్లోడైనా మట్టికి పోవాల్సి ఉంది. ఎంతటి సింహాసనములు కూర్చున్నాడైనా మట్టికి పోవాల్సి ఉంది. అందువల్ల మనుషులు నీటి బుడగలాంటి వాడు. క్షణముండి మరుక్షణం ఏమవుతారంట? మరుగైపోతారు. దేవుడు అట్టగాడంట, యుగ యుగాలు జీవిస్తాడంట. స్తోత్రం చెప్పండి. మనుషుల దయలోను దేవుని దయలోను మనము మంచివాడు అనిపించుకోవాలి. మనుషుల దయలోను దేవుని దయలోను మనం వర్ధిల్లాలి అంటే దేవుని మాటలు మన హృదయములో ఉండాలి. మనుషులు అలా, పలానా వ్యక్తి చాలా మంచివాడు, వీడి గురించి మీకేం తెలుసు అయ్య గారు? మీ ముందు నటిస్తున్నాడు, మీ ముందు యాక్టింగ్ చేస్తున్నాడు, వీడి కథలు బయట మీకు తెలీదు. మీరేమీ లేదు, ఒక్క పెక్కిస్తే చాలు మొత్తం నేను చెప్పి నేను వాడు చేస్తాడు. ఎవరు? మా గుడికి వచ్చాడు. మీ గుడికి వచ్చేవాళ్ళే. బయట వినబడుతున్న సాక్ష్యం ఇది. 500 ఇస్తే నువ్వు ఏ చెప్పినా చేస్తారు అయ్య గారు మీ వాళ్ళందరూ అంటారు. ఎంత అవమానం అది! అంటే దాని అర్థం ఏంటి? మనుషుల దృష్టిలో మనకు మంచి సాక్ష్యం లేదు. దేవుని వాక్యం నీ హృదయం అనే పలక మీద రాయబడి ఉంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఇటు మనుషుల దృష్టిలో కానీ
దేవుని దృష్టిలో కానీ మనం ఎలా ఉండాలంట? మంచివాడుగా అనిపిస్తామండి. అందుకే దేవుని వాక్యం చదవాలా. నువ్వు చదవకుండా అందులో ఏముందో నీకు ఎలా తెలుసు? ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలా. అందులో ఉన్న మాటలను నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకోవాలి. అప్పుడు దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోను నువ్వు మంచివాడు అనిపించుకుంటావు. దేవుని దృష్టిలోను మనుషుల దృష్టిలోను యేసు ప్రభులాగా నువ్వు వర్ధిల్లుతావు. 5వ వాక్యము 6వ వాక్యము, నీ సుబుద్ధిని ఆధారము చేసి కొనక. ఏంటంట? మాట్లాడండి గట్టిగా. ఏంటంట అంటే దాని అర్థం నీ సొంత బుద్ధిని ఏం చేయకూడదు? ఆధారం చేసుకోకూడదు. నీ సుబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడంట? ఏంటంటే చెప్పండి. అప్పుడు ఆయన నీ త్రోవలను, దాని అర్థం ఏంటి తెలిసిన? మన నడిచే మార్గములు దేవుడంట సరళము చేస్తాడంట. మనము వెళ్తున్న మార్గములు చూడు, ముళ్ళు, తుప్పు, పల్లం ఉంటుంది, రాళ్ళు ఉంటాయి, మెట్టలు ఉంటాయి. వాటన్నిటిని దేవుడంట మన పాదములకు గుచ్చుకోకుండా సరళము చేస్తాడంట. ఇంకొక విధం చెప్పాలంటే మన పాదములను, మన నడకలను డైరెక్షన్లో ఉండి ఆయన నడిపిస్తాడంట. ఎప్పుడు తెలిసిన? మనము సుబుద్ధి మీద ఆధారపడక, సొంత బుద్ధి మీద ఆధారపడకూడదు. పూర్ణ హృదయముతో యెహోవా యందు ఏముంచాలంట? మనం నమ్మిక ఉంచాలా. చూడండి, సుబుద్ధి మీద ఆధారపడక, సుబుద్ధి మీద ఆధారపడక. నిన్న నేను ఒక పుస్తకం చదివాను, ఇగో అనే పదాన్ని చదివాను. ఇగో అంటే ఏంటని ఒక పుస్తకాన్ని అలాగనే గూగుల్లో వెళ్ళి చదువుతున్నాను. ఇగో అనగా అహంకారం అంట. ఈ ఇగో మనిషిలో ఒక జబ్బులాగా ఉండి వారి జీవితాన్ని పాడు చేస్తుందంట. ఎలా అని నేను స్టడీ చేస్తున్నాను నైట్ కూర్చొని. ఒకటి, ఎవరిలో ఇగో ఉంటుందో, ఇగో అంటే అహం అన్నమాట, అహంకారం, నాకు నేనే అన్న అహం అంటారు. ఎవరిలో ఇగో అనే అహం ఉంటుందో వారిలో నేర్చుకునే స్వభావం ఉండదంట. నేర్చుకునే స్వభావం అని నాకు తెలుసులే, అంత నాకు అన్నీ నాకు తెలుసు, అన్నీ నాకు తెలుసు, ఒకరు నాకు చెప్పాల్సిన పని లేదు. ఇటువంటి స్వభావము కలిగి ఉంటారంట ఇగో ఉన్నవారు. నేర్చుకునే స్వభావం ఉండదు. క్రైస్తవులు అంటే ఏంటి తెలిసిన? నేర్చుకునే స్వభావము కలిగిన వారు. డిసైపుల్షిప్ అంటారు. డిసైపుల్షిప్ అంటే నేర్చుకునే శిష్యత్వం అనమాట, శిష్యులు అనమాట. యేసు ప్రభు ఏమన్నాడు? మీరు నా యొద్ద ఉండి నేర్చుకొనుడి, నేను సాత్వికుడను దీన మనసు గలవా. నేర్చుకోవాలంటే ఏం చెయ్యాలా? సమయమును కేటాయించాలా. నేర్చుకోవాలంటే సమయాన్ని కేటాయించాలా. గురువు దగ్గరికి రావాలా, గురువు దగ్గర కూర్చోవాలా, ఉండి పాఠాలు నేర్చుకోవాలా. చూడండి, గురువు దగ్గరికి వచ్చి సమయాన్ని కేటాయించి గురువు దగ్గర ఉండి పాఠాలు నేర్చుకున్నప్పుడే నీలో ఉన్న ఆ అహం, నీలో ఉన్న ఆ ఇగో అనేది పోతుంది. ఇగో పోవాలంటే నువ్వు నేర్చుకోవాలి. గురువు దగ్గరికి వచ్చి నువ్వు నేర్చుకోవటం వలన నీకు తెలియని విషయాలన్నీ తెలుస్తుంది. నువ్వు నేర్చుకోవటం వలన నీకు అర్థం కాని విషయాలన్నీ అర్థమవుతుంది. ఈ లోకం పట్ల, జీవితం పట్ల, కుటుంబం పట్ల, భార్య పట్ల, పిల్లల పట్ల నేర్చుకోవాలి. నేర్చుకునే స్వభావం ఎవరిలో ఉంటుందో వారిలో ఇగో ఉండదు. ఎవరిలో ఇగో ఉంటుందో వారిలో నేర్చుకునే స్వభావం ఉండదు. దానినే గర్వము, అహంకారం అంటారు. వారు నేర్చుకోరు. బైబిల్ అంటుంది అహంకారం వెంబడి అవమానం వచ్చును. ఏమొస్తుందంట చెప్పండి? ఎవరిలో అహంకారం ఉంటుందో వారికి ఏమొస్తుందంట? అవమానము. ఆ కుటుంబానికి అవమానము, పిల్లలకు అవమానం. ఎందుకంటే అహంకారము వారిలో ఉన్నదాని వలన. బైబిల్ అంటుంది దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంట. దేవుడు ఎవరినంట ఎదిరించేది? ఎవరిలో ఇగో ఉంటుందో వారిని దేవుడు ఎదిరిస్తాడంట. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎవరిలో ఇగో అనే అహం ఉంటుందో వారంట నేర్చుకోరంట. నాకు అన్ని తెలుసు అంటారంట.
రెండవదిగా అహంకారము కలిగిన వారంట రక్త సంబంధులకు, స్నేహితులకు, కుటుంబ సంబంధులకు దూరంగా ఉంటారు. కుటుంబముతో కలవరు, రక్త సంబంధులతో కలవరు, వేరే వాళ్ళతో కలవరు. వీరు ఒంటరిగా ఉంటారు, ఏకాకిగా ఉంటారు. వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళే గొప్ప అనే భావన కలిగి ఉంటారు. అహంకారులు. మా ఫ్యామిలీ గొప్ప, మేము గొప్ప, మా ఇల్లు గొప్ప. వీళ్ళు ఒంటరిగా ఉంటారు, ఎవరితో కలవరు. కారణం ఏంటి తెలిసిన? ఈగో ప్రాబ్లం, అహంకారం అనే ప్రాబ్లం వారిలో ఉంది. వారు ఎవరితో కలవరు. వీరికి అపాయం వచ్చినప్పుడంట ఒక్క మనిషి కూడా వచ్చి వీరికి ఏం చేయరంట, సహాయం చేయరు. అందుకే అందరితో కలవాలి. నేను పుట్టి పెరిగింది చెన్నై. ఇక్కడ బయట వాళ్ళతో నేను కలుస్తూ ఉంటాను, అందరితో కలివిడిగా ఉంటాను. అందువలనే చర్చికి వచ్చే వాళ్ళకంటే చర్చికి రాని వారు నా దగ్గరికి వచ్చి ఎక్కువ కూర్చుంటారు. కారణం ఏంటి తెలిసిన? అందరితో కలివిడిగా ఉండే మనస్తత్వము. అందరూ మనకు కావాలా, మంచి వాళ్ళు కావాలా, చెడ్డ వాళ్ళు కావాలా, అందరితో మనం కలిసి ఉంటేనే ఏదో ఒక రోజు వారి సహాయం మనకు అవసరమైనప్పుడు వారంతటా వారు వచ్చి మనకేం చేస్తారంట, సహాయం చేస్తారు. ఒక్క ఫోన్ కాల్ చేశాను, సత్తుపల్లి నుంచి ఎలక్ట్రీషియన్ వచ్చి నిన్న పని చేసి వెళ్ళి, ఒక్క ఫోన్ కాల్. మన చర్చి మనిషి కాదు. మనుషులను సంపాదించుకోవటం నేర్చుకోండి. నేను చెప్తున్నాను, మనుషులు మనకు చాలా అవసరం. మన అహంకారమును బట్టి కొన్నిసార్లు మనుషులు మనకు దూరం అవుతారు. నాకు చర్చికి వచ్చేవాళ్ళు రాకపోయినా ఆ టయానికి చర్చికి రానివాడు ఎవడైనా వచ్చి నాకు హెల్ప్ చేస్తాడు. ఎందుకంటే నా రిలేషన్ ఒక చర్చితోనే కాదు, నా రిలేషన్షిప్ 10 మందితో ఉంటుంది. నువ్వు ఒక్క మాట చెప్పనా నేను వస్తానంటారు. ఈరోజు ఇక్కడ ఇంత పని జరుగుతుందంటే మెయిన్ కారణం అనేకులతో సహవాసములో ఉండటం. అహంకారం అంట సహవాసములో నుండి దూరం చేస్తుందంట. వాళ్ళు చూడు ఎప్పుడు వాళ్ళే కలిసి ఉంటారు. ఆ గ్యాంగ్ అది అంటే ఏంటి, ఎక్కడ వేసిన గుంపు, ఎక్కడ గ్యాంగ్ అక్కడే కలిసి ఉంటారు. వీళ్ళు 10 మందితో కలవరు. ఈ పనికి పోయే వీళ్ళతోనే కలుస్తారు, వీళ్ళు తిట్టుకుంటారు. ఎట్లా అంటే ఎండ్రకాయలాగా. ఎండ్రకాయలు చూడు, ఎండ్రకాయలు కలిసి ఉంటుందండి. ఒక్క ఎండ్రకాయ బయటికి వస్తుందంటే కింద ఉన్న ఎండ్ర, యాడికి పోతున్నావమ్మా, నేను గుడికి పోతున్నా అంటే, ఆ బోధులు మేము గుడికి పోవట్లేదా, మేము బాప్టిజం తీసుకోలేదా. ఇటు పైకి ఎక్కే ఎండ్రకాయని ఈ కింద ఉన్న ఎండ్రకాయ జుర్రని లాగుద్దంట. ఒకడు బైబిల్ తీసుకున్నాడంటే, ఎక్కడికయ్యా పోతున్నావు, పోదా, ఓ బో పోదా, మాకు అయ్యో పోదవా వెళ్తున్నాడయ్యా. ఈయన పోయేవాడు, ఈడు పోడు, ఈయన లాగి కూర్చోబెట్టుకుంటాడు. ఇంకొక ఆమె బయలుదేరుతుందంట, ఇక నేను గుడికి పోతున్నాను. గుడికా ఏమైంది ఈరోజు గుళ్ళు? అదేంటక్క ఈరోజు బాబు చెప్పాడు కదా పాప. చెప్పాలే, అబ్బో ఈ మొక్క వచ్చిందమ్మా పతితి. ఈ మధ్య సనుబనులు ఎక్కువ వినబడే డైలాగ్ ఇది. ఏ తిథి అమ్మా సిరి, అదే కదా. ఇప్పట్లో ఈ వారంలో నాకు, ఈ వారం పోయిన వారం నాకు వినబడి పతితి. ఆ పద అంటే ఏంటో తెలీదు. పతితి అంట ఈ వారంలో ఎక్కువగా సాక్షి టీవీలో, ఈనాడు పత్రికలో బాగా వినపడుతుంది పతితి. అబ్బో గుడికి పోయే వాళ్ళను పతితి. వీళ్ళని ఏం చేయాలంటే తీసుకెళ్ళి కరెంటు షాక్ పెట్టి మామూలుగా చంపకూడదు. నిజమా కదా సీనన్న? వీళ్ళు గుడికి బోరు, యేసుప్రభు అన్నాడుగా, వీళ్ళు బోరు, పోయే వాళ్ళని కూడా ఏం చేయరంట. నువ్వేమీ లేవు, ఒక ఎండ్రకాయ అంట, ఒక బాటిల్లో ఎండ్రకాయలు పెట్టారంటండి. అన్ని బాటిల్లో ఉన్న అన్ని జంతువులు బయటకు వచ్చేసినాయి, కప్పలు గప్పలు అన్ని బయటకు వచ్చి, ఎండ్రకాయలు మాత్రం బయటికి రావట్లేదంట. వాట్ ఇస్ ద ప్రాబ్లం అని సైంటిస్ట్ ఏం చేస్తున్నాడంట, బాటిల్ని కనిపెడుతున్నాడంట. ఒక ఎండ్రకాయ బయటికి వచ్చి పైన ఆడబెట్టిందంట. కింద ఎండ్రకాయ ఉన్నా, యాడికి పోతున్నావు నువ్వు, దశంభాగం ఇస్తున్నావు. అబ్బో ఈయన భక్తిపరుడు దశంభాగం ఇవ్వటానికి వచ్చాడయ్యా. యాడిచ్చేది, మేము ఇవ్వలేదు, నువ్వు ఇస్తే అంటే నువ్వు ఇచ్చి మంచోడు అనిపించుకోవాలా. పుష్ని లాగిండంట. నువ్వు అడిగిపోతున్నావు, 5,000 భోజనానికి అడిగారు కదా ఇవ్వటానికి. అబ్బో 5,000 ఇవ్వటానికి పోతున్నాడు అయ్యా బాబో. ఇచ్చి నువ్వు మంచోడు అవుతావు, ఇచ్చి నువ్వు పరలోకం పోతావా, ఇండ్లు కట్టుకుంటే నీ జ్ఞానం లేదా నీకు అని ఇంకొకరు లాగుతారు. ఎట్టా ఒకడిని ఒకళ్ళు లాక్కోవడం తప్ప ముందుకు ఇచ్చి బయటికి వచ్చేవాడు కనపడట్లా.
నేను సీరియస్గా చెప్తున్నాను, సుబుద్ధి నీ జీవితాన్ని పాడు చేస్తుంది. మొన్న ఒకరు వచ్చి బాధపడుతున్నారు, కడుపులో తేడా ఉంది. ఏంటి తేడా అంటే తెల్లంట అవుతుంది. నేను చెప్పేశాను, సిద్ధపడు గర్భసంచి తీసుకోవటానికి 50,000 60,000 రెడీ. ముందే చెప్పేశాను, ముందే చెప్తున్నాను, గర్భసంచికి 70,000 రెడీ చేసుకోండి. ఎందుకంటే మనం దేవునికి ఇవ్వాలంటే బుద్ధి రావట్లా. అదే అంటే చూడు, పొయ్యే దగ్గర పోతా ఉంటుందండి. నేను చెప్తున్నాను కదా, చెప్పుడు మాటలు నీ దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడుతున్నాం. ఈ వైట్ అయ్యే ఆడవాళ్ళందరికీ నేను ప్రవచనం చెప్తున్నాను, దానికి సూచన నీ గర్భసంచి ఫెయిల్ అవుతుంది. నేను చెప్పాను కదా, కరోనా అనేది చాలా పెరుగుతుంది. 2024లో కరోనా అనేది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కరోనా లేదనా, కరోనా ఉంది. దాన్ని పబ్లిసిటీ చేస్తే ఎలక్షన్ మొత్తం బంద్ అవుతుంది. అందుకే గవర్నమెంట్ కరోనా గురించే మాట్లాడట్లేదు ఇప్పట్లో. మీరు టీవీలో చూడండి, ఈ టీవీలో చూడండి, లేకపోతే ఎన్టీవీలో చూడండి, టీవీ 9లో చూడండి, ఆంధ్రాలో తెలంగాణలో కరోనా అనేది పెరిగిపోతుంది. కానీ ఎందుకు బయటికి రావట్లేదంటే, బయట పెడితే ఎలక్షన్ ఆగిపోద్ది. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్. అందువల్ల గవర్నమెంట్ దీన్ని పబ్లిసిటీ చేయట్లా. అనారోగ్యం మనం తెచ్చుకుంటున్న సుబుద్ధి మీద ఆధారపడి, చెప్పుడు మాటలు విని. బైబిల్ అంటుంది కదా, నీ సొంత బుద్ధి, నీ సుబుద్ధి ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో ఎవరి మీద నమ్మకం ఉంచాలంట? యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఏం చేయాలంట? ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ మార్గమును ఏం చేస్తాడంట? చూడు, దేవునికి నిన్ను నువ్వు ఒప్పుకొను. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ శరీరాన్ని, నీకు ఆరోగ్యం బాగుంటుంది. నేను చెప్తున్నాను, నువ్వు ఎవడో చెప్పిన మాటలు నువ్వు పాడవటం తప్ప. మా తాతగారు అంటా ఉంటారు, వాడి మాట ఈడు తలకాయ బాగా ఒకటి. అదే టైప్ ఇక్కడ నేను చూస్తున్నాను. సుబుద్ధిని ఆధారం చేసుకోగాకండి. నేను చెప్తున్నాను, నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోవద్దండి. దేవుని ప్రవర్తనకు, నీ ప్రవర్తన అంతటిని దేవునికి, ఆయన అధికారమునకు అప్పగించుకో. అప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడంటే తెలుసునా, నీ త్రోవలను ఏం చేస్తాడంట? సరళము చేస్తాడు. నువ్వు నడిచే మార్గమును సరళము చేస్తాడు. 7వ వాక్యం, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి దేనిని విడిచిపెట్టుము? చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీకేం కలుగుతుందంట? నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు ఏం కలుగుతుందంట? చూడు, నీ దేహానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తు. సత్తు అంటే స్ట్రెంగ్త్ అన్నమాట. నీ దేహమునకు ఆరోగ్యము కలుగుతుందంట, నీ ఎముకలకు సత్తు కలుగుతుందంట. ఎప్పుడు దేవునికి భయపడి చెడుతనమును విడిచిపెట్టినప్పుడు. ఎవరికి భయపడి? మాట్లాడండి, ఎవరికి భయపడి? దేవుని భయము లేదండి మనుషులు. ఏమీ లేదని ఒక్క ₹1,00,000 బ్యాంకులో ఉంటే ఏడే 1,00,000 ఎక్కువ అవసరం మనోళ్ళకి. ఈడ ఒక చైన్ వేసుకుంటారు, ఇటు వచ్చేస్తుంది రొమ్ము. ఇడు 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 చైన్ అయితే మగోడా. పండగ వస్తే తల్లికి చీర కొనిచ్చిన మగోడు లేడు. ఆ చైన్ కవరింగా అర్ధ గోల్డ్ అని తెలీదు. ఇప్పుడు వేసుకుంటారు, చైన్ కనబడతాను. ఈడ వాళ్ళ అమ్మాయి ఏడుతుంది, అయ్యా ఒక చీర కూడా కొనిచ్చే దిక్కు లేదు. పెళ్ళం మాట ఈడు మగోడా అని మా దగ్గర బోలెడు మంది వచ్చి తిడతా ఉంటారు. ఇదే తల్లికి ఎప్పుడైనా చీర కొనిచ్చుంటామా? వాళ్ళు చచ్చిన వాళ్ళకు ఆత్మ అంతా ఘోషిస్తూ ఉంటుందంట. బైబిల్, నిన్ను నువ్వు జ్ఞాని అనుకోవద్దు, దేవునికి భయపడు. దేవునికి భయపడు, మనుషులకు కాదు. ఎవరికి భయపడాలంట? దేవునికి భయపడు. దేవునికి భయపడు, చెడుతనమును విడిచిపెట్టు. చెప్పండి, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. ఏంటంటే చెప్పండి, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు ఏం కలిగి ఉండాలంట?
భయభక్తులు కలిగి చెడుతనమును ఏం చేయాలంట? విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఏం కలుగుతుంది? ఆరోగ్యమును. నీ ఎముకలకు ఏం కలుగుతుంది? సత్తువ. నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ ఎప్పుడు కలుగుతుందంటే నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనమును విడిచి. మనుషులను, ఇదిగో అయ్యా నేను చెడుతనాన్ని విడిచిపెట్టానయ్యా. ఎందుకు విడిచిపెట్టావు? దేవుని యందు భయము భక్తి కలిగి. అంతకుముందు నన్ను నేనే జ్ఞాని అనుకున్నాను, నేను మగవాణ్ణి అనుకున్నాను, దేవుడంటే భయము లేకుండా జీవించాను. కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తించాను, నాకు ఇష్టం వచ్చినట్లు నేను తాగాను, నాకు ఇష్టం వచ్చినట్లు నేను జీవించాను. నాకు ఇష్టమైతే గుడికి వెళ్తాను, నాకు ఇష్టమైతే ఇంట్లో ఉంటాను, నాకు ఇష్టమైతే ఎక్కడ పడితే ఆడ తిరుగుతాను. కానీ ఇప్పుడు నేను దేవునికి భయపడ్డాను. ఇప్పుడు నేను దేవునికి భయపడి చెడుతనమును విడిచిపెట్టాను. నేను ఇక్కడ తాగను, చెడు అలవాట్లకు నేను వెళ్ళను, దేవునికి భయపడ్డాను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట తెలిసిన? నీ బాడీని రిపేర్ చేస్తాడంట. స్తోత్రం చెప్పండి. నీ శరీరానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తును అనుగ్రహిస్తాడంట. ఎందుకు తెలిసిన? ఎవరు దేవునికి భయపడతారు. చూడు, స్త్రీలు, ఈ మధ్య స్త్రీల కూడికి స్త్రీలు రావట్ల, భయము తగ్గింది. ఏంటంటే ఏదో ప్రాబ్లం చెప్తా ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఎన్ని ప్రాబ్లం వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, కుటుంబంలో పిల్లలు ఒకే రోజు 10 మంది పిల్లలు చనిపోయారు, ఒకే రోజు ఆస్తి మొత్తం కొలాప్స్ అయింది, ఒకే రోజు పొలము, ఒకే రోజు జీవరాశులన్నీ కొలాప్స్ అయ్యాయి. దానిని చూసి భార్య అంటుంది, ఇక ఆ దేవుని విడిచిపెట్టి వస్తావా అని భార్య చెప్తే భర్త ఏమన్నాడు? భార్యను చూసి, ఓ మూర్ఖురాలా. ఏమన్నాడు? మూర్ఖురాలా, దేవుడు మంచిది చేసినప్పుడు అనుభవించాము కదా, చెడు ఇచ్చినప్పుడు మనం ఎందుకు అనుభవించకూడదు? భార్యను మెచ్చుకున్నాడా, తిట్టాడా? సో భార్య దేవుని విడిచిపెట్టింది, భర్త దేవుని ఏం చెయ్యలేదు, విడిచిపెట్టలేదు. ఫలితం ఏమైంది? తిరిగి పోగొట్టుకున్న పిల్లల కంటే 2 అంతలుగా దేవుడు బిడ్డలు ఇచ్చాడు. స్తోత్రం చెప్దామా? చూడు, బైబిల్ అంటుంది దేవుడు యోబును 2 అంతలుగా ఆశీర్వదించాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎందుకు చెప్పినా? కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, పిల్లలు చనిపోయినా, పిల్లలు 10 మంది చనిపోయారు, మనోళ్ళు చనిపోవాల్సిన పని లేదు. పిల్లలు ఏడిసిన గుడి మానేస్తాం, కొద్దిగా ముక్కులో నీళ్ళు గారిన గుడి మానేస్తాం, కొద్దిగా తలనొప్పి వచ్చిన గుడి మానేస్తాం, పక్కన వాళ్ళతో గొడవ పడిన గుడి మానేస్తాం. యోబు అట్లా కాదండి. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుని మొండితనంగా విడిచిపెట్టలేదు. కాబట్టి బైబిల్ అంటుంది 2 అంతలుగా దేవుడు ఆశీర్వదించాడంట. అందులో 3 ఆడపిల్లలంట. ఆ దేశములోనే అందగతిలంట. చప్పట్ల ద్వారా దేవుని స్తోత్రం చెప్పండి. పిల్లలు ఎలా పుట్టారంట చెప్పండి? చక్కని ఆడపిల్లలు పుట్టారు, అందమైన ఆడపిల్లలు పుట్టారు. నేనేమంటారంటే, గుడికి కష్టాలు వచ్చినప్పుడే ఎక్కువ రావాలా, శ్రమలు వచ్చినప్పుడే ఎక్కువ రావాలా, గొడవలు జరుగుతున్నప్పుడే ఎక్కువ రావాలా? ఎందుకు చెప్తున్నానంటే, సైతానంట మనలను దేవుని దగ్గరికి రానియకుండా బయటికి లాగుతుందంట. అది అర్థం చేసుకొని సైతాను సిగ్గుపడినట్లుగా, సైతాను నిన్ను చూసి కడుపు మండేటట్లుగా, సైతాను నిన్ను చూసి పారిపోనట్లుగా, నువ్వు సాతానా, నువ్వు నన్ను ఏమీ చేయలేవు, నా బిడ్డల ద్వారా నువ్వు నన్ను శోధించిన, నా కుటుంబంలో ఉన్న శ్రమల ద్వారా నువ్వు నన్ను శోధించిన, ఆర్థిక ఇబ్బందుల ద్వారా నువ్వు నన్ను శోధించిన, నా భర్త ద్వారా నువ్వు నన్ను శోధించిన, నా భార్య ద్వారా నువ్వు నన్ను శోధించిన, నా కుమార్తె ద్వారా నువ్వు నన్ను శోధించిన, నా కుమారుని ద్వారా నువ్వు నన్ను శోధించిన, నేను నా దేవుడైన యెహోవాను విడిచిపెట్టను. స్తోత్రం చెప్పండి. అప్పుడు వాడు పారిపోతాడు. సమస్యలకు భయపడి దేవునికి దూరం అవ్వద్దు. నీ సమస్యల కంటే దేవుడు గొప్పవాడు, నీ కష్టాల కంటే దేవుడు గొప్పవాడు, నువ్వు అనుభవిస్తున్న వేదన కంటే, నీ శరీరానికి వస్తున్న రోగాల కంటే దేవుడు గొప్పవాడు. నీ సుబుద్ధి మీద ఆధారపడక దేవునికి భయపడి నువ్వు ఆయన సన్నిధిలో చెడుతనమును విడిచిపెడితే, నేను చెప్తాను, నీ శరీరాన్ని దేవుడు రిపేర్ చేస్తాడు, నీ శరీరానికి ఆరోగ్యం దేవుడిస్తాడు. నీ శరీరమును మాత్రమే కాదు, నీ ఎముకలలో ఏమిస్తాడంటే చెప్పండి? సత్తువ. ఏంటంటే చెప్పండి?
సత్తువ. గట్టిగా స్తోత్రం చెబుదామా? 10వ వాక్యం, 9-10, ఇది లాస్ట్ అన్నమాట. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి పాస్టర్ గారిని గణపరచుము అని ఉందా? యెహోవాను గణపరచుమని ఉందా? కానుక ఎందుకు ఇవ్వాలి? ప్రశ్న. కానుక ఇవ్వటం వెనకాల ఉన్న అసలైన కారణం, ఉద్దేశం ఏంటి? చాలా మందికి ఇది తెలియదు. కానుక అనుకుంటాము పాస్టర్లకు ఇచ్చేది, మనం ఇస్తున్నాము వాళ్ళు వాచీలు కొనుక్కుంటున్నారు, మనం ఇస్తున్నాము వాళ్ళు సెల్ ఫోన్ కొనుక్కుంటున్నారు, మనం ఇస్తున్నాము వాళ్ళు కారు కొనుక్కుంటున్నారు. ఇలాంటి మనసులో ఆలోచనలు రావచ్చు. కానుకలు అనేది పాస్టర్లకు ఇచ్చేది కాదు. కానుక ఇవ్వటం వెనకాల ఉన్న అసలైన కారణం ఏంటంటే, దేవుణ్ణి ఘనపరచటానికి మనము హృదయపూర్వకంగా ఆయనకి ఏమిస్తున్నాము? కానుకలు ఇస్తున్నాము. నువ్వు ఇచ్చే దానిని బట్టి నువ్వు ఆయనను ఏం చేస్తున్నావు? ఘనపరుస్తున్నావు. నేను ముందే చెప్పాను, దేవుడు దీర్ఘాయునిచ్చాడు సొలొమోనుకి. రెండవదిగా దేవుడు ఐశ్వర్యం ఇచ్చాడు. మూడవదిగా దేవుడు ఘనతనిచ్చాడు. దీర్ఘాయువు నీకు కావాలంటే ఆయన ఆజ్ఞలను, ఆయన ఉపదేశములను మరవకుండా పాటించాలి. అప్పుడు దీర్ఘాయు, సుఖజీవముతో కూడిన సంవత్సరములు, శాంతి నీకు కలుగును. నీ శరీరానికి ఆరోగ్యము ఉంటేనే కదా నువ్వు ఎక్కువ కాలం బ్రతుకుతావు. నువ్వు ఆరోగ్యంగా ఉంటే కదా నీ బిడ్డలకు నువ్వు వండి పెట్టగలవు. నువ్వు ఆరోగ్యంగా, చాలామందికి తెలీదు, నేను ఆరోగ్యంగా ఉంటేనే నేను కట్టుకున్న ఇంట్లో కాపురం చేయగలను. ఇండ్లు కట్టుకోవడానికి పరుగులు ఎత్తుతాం, కానీ నా ఆరోగ్యాన్ని నేను పట్టించుకోకపోతే అది ప్రతిష్ఠ అయ్యే లోపు నేను చచ్చిపోతాను. ఆ ఇంట్లో ఎవడు ఉంటాడు? నేను నేర్చుకున్నాను, ఒక మహానుభావుడు చెప్పాడు, నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీ కుటుంబం ఆరోగ్యం. ఫస్ట్ అంట నువ్వు ఆరోగ్యంగా ఉండు. నీ సంపాదన కాదు ఇంపార్టెంట్. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీ భార్య, నీ బిడ్డలు సురక్షితంగా ఉంటారు. నువ్వు జబ్బు పడితే నీ భార్య నీ దగ్గరికి కూడా రాదు. నువ్వు జబ్బులో ఉంటే నీ పిల్లలు కూడా నీ దగ్గరికి రారు. ఫస్ట్ నువ్వు ఆరోగ్యంగా ఉండు. నీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీ భార్య కానీ నీ పిల్లలు కానీ నీ చుట్టూ ఉంటారు. యోబుకి ఎప్పుడు ఆరోగ్యం దెబ్బతినదో భార్య దూరమైంది. చూసారా? ఎవరు దూరమయ్యారు కదా? అవును కదా? ఎవరు దూరమైంది? భార్య దూరమైంది. భార్య అంటుంది, ఆ దేవుణ్ణి దూషించి ఇక రా, నిన్ను నేను పోషిస్తానన్నది. అంతేగా? ఆ మాటకు అర్థం అంతేగా? నువ్వు ఆ దేవుడు దేవుడు అంటున్నావు, ఆ దేవుణ్ణి వదిలిపెట్టి నా వెంటరా, నేను పోషిస్తాను. ఎట్టమ్మ పోషిస్తా? నిమ్మకాయ కోతకెళ్తాను, సన్నబండ్లో స్త్రీలతో కలుసుకొని ఏమేమి కోతలు ఉన్నాయి, పత్తికి వెళ్తాను, పచ్చిమిరపకాయకి వెళ్తాను, తర్వాత మొక్కజొన్న పొట్లు విరవటానికి వెళ్తాను. యోబు అంటున్నాడు, సనుబండ్లో తప్ప వేరెక్కడ లేదా? సనుబండ్లోనే స్త్రీలు మంచి సురుకుగా ఉన్నారు, వెళ్తాను. మరి ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తాను? అక్కడ ఒక టెంట్ వేసుకొని కూర్చుంటారు, ఆడపై కూర్చొని ఏకా మా ఆయన ఎట్టున్నాడా, ఏకా నువ్వు ఎట్టున్నావు, అక్కడ టైం పాస్ చేసి వస్తాను. మరి బుధవారం రోజు ఏం చేస్తాను? శనివారం రోజు, ఆదివారం రోజు ఏం చేస్తాను? చర్చిలో పోయి కూర్చుంటాను. చూడు, స్త్రీలు అర్థం చేసుకోండి. భర్త ఎప్పుడు ఆరోగ్యంగా దెబ్బతిన్నాడో భార్య కూడా ఎవరిని వదిలిపెట్టి వెళ్ళటానికి ఇష్టపడుతుంది? భర్తని. కానీ భర్త భార్యనైనా వదులుకున్నాడు, కానీ ఎవరిని వదలలేదు? దేవుణ్ణి వదలలేదు. కాబట్టి రెండంతలు దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీ కుటుంబము, నీ పిల్లలను నువ్వు చూసుకోగలవు. కానీ ఆర్థికంగా మీరు బాగుండాలంటే, నీ కుటుంబంలో ఆర్థికం పెరగాలంటే దేవుని వాక్యం చెప్పినట్లు నువ్వు పాటించాలా. ఆయన ఏమంటున్నాడు చూడు, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము ఏంటంట? ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఏం చెయ్యుడి. చూడు, కానుకలు దేవునికి ఎందుకు ఇవ్వాలంటే ఆయనను ఘనపరచటానికి. దేవుడు ఏమన్నాడు? ఒకడు నన్ను ఘనపరిచినట్లయితే నేను వాడిని తిరిగి ఏం చేస్తాడంట?
చూడండి, దేవుడు నిన్ను గణపరచాలి అంటే నువ్వు ఆ దేవుణ్ణి గణపరచాలి. నువ్వు ఎప్పుడు ఆ దేవుణ్ణి గణపరుస్తావో అప్పుడు దేవుడు తిరిగి నిన్ను గణపరుస్తాడు. కానుకలు ఇవ్వటం వెనకాల ఉన్న అసలైన కారణం దేవుణ్ణి గణపరచటం. ఇప్పుడు నువ్వు 1,00,000 రూపాయలు కానుక ఇచ్చావంటే 1,00,000 రూపాయలతో నువ్వు దేవుణ్ణి గణపరిచావు. నువ్వు 50,000 రూపాయలు కానుక ఇచ్చావంటే 50,000తో నువ్వు దేవుణ్ణి గణపరిచావు. అర్థం చేసుకోండి, గవర్నమెంట్ వాళ్ళందరూ బీదల కంటే ధనవంతులకే ఎందుకు ఫేవర్గా ఉంటున్నారో మీకు తెలుసా? నేర్చుకోండి. గవర్నమెంట్ ఎవరైనా బీదలకు సహాయము చెయ్యరు. మీకు రుచి చూపిస్తున్నారు, ఇదేది మీరు సహాయం అనుకుంటున్నారు. గవర్నమెంట్ ఎప్పుడైనా ధనికుల పక్షంగా ఉంటారు, ధనికులకే సహాయం చేస్తారు. ఎందుకు అంటే ధనవంతులకు సహాయం చేస్తేనే వారు వ్యాపారం చేసి వారికి వచ్చిన లాభములో లక్షలు లక్షలు ట్యాక్స్ కడతారు. నీకు రూపాయి ఇస్తారు, అంతేగాని నీకు సహాయం చేయరు. ఎందుకంటే నీకు ఎంత ఇచ్చినా నీ వలన ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్ళదు. అందుకే గవర్నమెంట్ ఎప్పుడైనా ధనికులకు ఫేవర్గా ఉంటారు. ఎందుకు? గవర్నమెంట్ సంబంధించిన కంపెనీలను ప్రైవేట్గా చేస్తున్నారంటే వాళ్ళకి హెల్ప్ చేస్తేనే కదా గవర్నమెంట్ నడిచేది. వాడు ఇస్తాడు 1,00,000 కోట్లు ట్యాక్స్, నువ్వు ఇస్తావా? ఇది ఎడ్యుకేషన్ అండి నేను చెప్పేది. ఇది చదువు, ఫైనాన్స్ గురించి. ఇది ఏ గవర్నమెంట్ అయినా ఉన్నవాడికే హెల్ప్ చేస్తుంది. నీకు విసురుతాడు, ఎట్లా తెలిసిన? నీకు బిస్కెట్లు వేస్తున్నారు, మొత్తం వాళ్ళకి వెళ్తుంది. కారణం ఏంటంటే మనం అడుగుదాం, మోడీ గారు అంబానీ గారికి లేఖన ఆయనకి ఎందుకు సహాయపడతారంటే ఆయన ఏమంటారు తెలిసిన? ఇండియా గవర్నమెంట్ నడవాలంటే అలాంటి వాడికి మేము సహాయపడితేనే వాళ్ళు 1,00,000 కోట్లు తిరిగి మాకేం కడతారు? ట్యాక్స్ కడతారు. ఆ ట్యాక్స్తోనేరా బాబు ఇండియా దేశం నడుస్తుంది. పేదలకి ఎన్ని ఎకరాలు ఇచ్చినా మీరు దానిని కౌలుకి ఇస్తారు. మీకు ఒక 5 ఎకరాలు ఇచ్చారనుకో, నేను చెప్తున్నాను, మీరు పంట దున్ని పంట చేసి బతుకుతారా? మీరు బతకరు. నేను చెప్తున్నా, 5 ఎకరాలు తీసుకెళ్ళి ఇంకొకటి కౌలుకి ఇస్తారు. ఆ వచ్చిన డబ్బులతో కూర్చొని నిద్రపోతూ ఉంటారు. మీరు పేదవాడు ఎప్పుడు పైకి రాడండి. ఎందుకంటే వాడికి వాల్యూ తెలియదు, పెట్టుబడి విలువ. వీడు ఎంతవరకు పెట్టుబడి పెట్టడు, ఎంతవరకు తినాలనే చూస్తూ ఉంటాడు. ఎట్లా అంటే ఏనుగంటే 40 టన్ను తిండి తిని 40 టన్నులు మల విసర్జన చేస్తుందంట. బీదవాళ్ళంటే ఎంతవరకు తింటారే తప్ప మల విసర్జన చెయ్యరు. అందువలన కడుపు ఉబ్బి పేగులు పేలి చనిపోతుంటారు. బీదవాళ్ళకి ఏ గవర్నమెంటు ఉపయోగపడరు. కారణం ఏంటంటే మీ మైండ్ సెట్ అలాంటిది. మనం ఎట్ట తెలిసిన ఎంతవరకు తీసుకోవాలనే చూస్తూ ఉంటాం, ఎంతవరకు తీసుకోవాలని చూస్తూ ఉంటాం, విత్తాలని చూడము. కానీ బైబిల్ అంటుంది, విత్తుట వలన దేవుని మనం ఏం చేస్తున్నామంట? ఘనపరుస్తున్నాం. ఇవ్వటము ద్వారానే దేవుడు నీకు తిరిగిస్తాడు. నువ్వు ఇవ్వటము ద్వారా దేవుని ఘనపరుస్తున్నావు, అందువలన దేవుడు నీకు తిరిగిచ్చి ఏం చేస్తాడంట? ఘనపరుస్తాడు. దేవుని బిడ్డలు ఎప్పుడైనా ఇవ్వటం ఎప్పుడు నేర్చుకుంటారో అప్పుడేనండి వాళ్ళ ఇంట్లో దరిద్రం అంతా పోతుందంట. మీరు చూడండి, హిందువులు ఎందుకు అభివృద్ధి అవుతున్నారు తెలిసిన? హిందువులు అభివృద్ధి అవ్వటానికి కారణం ఏంటి తెలిసిన? వారు వెళ్ళే దేవాలయానికి ధారాళంగా విరాళాలు ఇస్తారు. ఒక హిందూ క్రైస్తవ గుడికి వస్తే ఇచ్చేవాడు కూడా పాడైపోతాడు. వాడు పాడవుతాడే కానీ ఎక్కడోళ్ళు పాడు చేస్తారు. 1000 రూపాయలు ఇట్ట తీస్తారు, పక్కనోడు అంటాడు 1000 రూపాయలు అంతా వేయకూడదు, ఇక్కడ 10 రూపాయలు చాలు. నేను నిజం చెప్తున్నాను, హిందువులు ఎందుకు క్రైస్తవుల కంటే గొప్ప అడుగుంటున్నాడు? వాళ్ళకి ప్రసంగాలు లేదు, ఆదివారం ఉండదు, ఉపన్యాసాలు ఉండదు. మరి వాళ్ళు ఎందుకు కరెక్ట్గా ఇస్తున్నారు? వాళ్ళు చూడండి కోట్లల్లో ఇస్తున్నారు. మీరంటారు వాళ్ళకి ఎక్కువ బలిసున్నారు కాబట్టి. వాళ్ళ నమ్మకమేనండి వాళ్ళని అభివృద్ధి చేస్తారు. మనం చూడు, పిసినారి తన ఇవ్వబుద్ధి కాదు, ఇచ్చేవాళ్ళను కూడా మనం పాడు చేస్తూ ఉంటాం. నేను స్టడీ చేశాను, ఎందుకు క్రైస్తవుల కంటే హిందువులు గొప్పవాళ్ళుగా ఉన్నారు, ఎందుకు క్రైస్తవుల కంటే హిందువులు ధనికులుగా ఉన్నారు. మన దేవుడు జీవము గల దేవుడు కదా.
మన దేవుడు గొప్పవాడు కదా, మన దేవుడు సర్వ సృష్టికర్త కదా, మన దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని నోటి మాటలతో సృజించినవాడు కదా. మరి మన దేవుని బిడ్డలు ఎందుకు ఇంత కష్టంలో ఉన్నారు? నిజ దేవుని కాని వారందరూ కూడా గొప్పవారుగా ఉండటానికి కారణం ఏంటి? దేవుడంట ఆర్థికంగా ఎదగాలన్న సూత్రాలను తన బిడ్డలకు బోధించాడంట. తన బిడ్డలు వింటున్నారే కానీ పాటించటం లేదు. వాటిని పక్కన వాడు విని ఏం చేస్తున్నాడంట? ఒకడు ఉన్నాడు కదా, ఏకలేయ, ఆయన పేరు నాకు నోట్లో, ఎవరమ్మాయినా, ఏకలవ్యు అర్జునుడుకు ఆయన పేరేంటి అంకుల్? దుర్యోధనుడా నేర్పింది? నాకు తెలుగు రావట్లే, ఆయన పేరేంటో. విశ్వామిత్రుడు, అది ఇంకొక దూలు వస్తుంది. ఆ గురువు గారంట అర్జునుడికి అక్కడ నేర్పుతున్నాడంట. ఈ ఏకలేవ దూరంగా ఉండి ఆయన నేర్పే పాఠాన్ని విని ఈయన అర్జునుడి కంటే మంచి బాణం విసిరేవాడు అయ్యాడంట. దాని అర్థం ఏంటి తెలిసిన? నేర్పేవాడు ఒకడికి నేర్పుతుంటే నేర్చుకునేవాడు ఫాలో అవ్వట్లేదు, కానీ దూరము నుండి నేర్చుకునే వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారంట? ఇక్కడ నేను ఇంత నేర్పుతున్నారు కదా, మీరు ఈ చెవులో విని అక్కడికి పోయేలోపు మొత్తాన్ని పోయేటప్పుడు నేను చూస్తా ఉంటాను, నేను చెప్పింది పోయేటప్పుడు ఎట్టపోతారంటే ఈ బైబిల్ తీసి ఇట్ట అంటారు కొంతమంది. దీని విలువ తెలుసా? ఇంటికాడి నేర్చుకునే వాళ్ళు పాటించటం లేదు, దూరము నుండి గమనించే వాళ్ళు ఏమవుతున్నారంట? సేమ్ అంతే. బైబిల్ సూత్రంలో ఆర్థికంగా ఎదగాలంటే నువ్వు ఇస్తేనే దేవుడు తిరిగిస్తాడు, నువ్వు ఇస్తేనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ రాబడి అంతటిలో, చెప్పండి, నీ రాబడి అంతటిలో ఏ ఫలం అంట చెప్పండి? ప్రథమ ఫలమును తీసి, నెక్స్ట్ ఏంటంటే చెప్పండి, నీ ఆస్తిలో భాగమును తీసి ఎవరికి ఇవ్వాలంట? యెహోవాకు నీవు ఇచ్చినట్లయితే నీకేం కలుగును? నీ ఇంట్లో దరిద్రం కలుగుతుందా? ఏం కలుగుతుందో ఒకసారి చదవండి ఆ మాటను. అప్పుడు నీ కొట్లల్లో ధాన్యము, చూడు, నీ ఇంటిలో ధాన్యమే కాదు, ప్రతిదీ సమృద్ధిగా ఉండాలంటే నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్ష రసం ఏమవుతుందంట? పైకి పొరిలి పారాలంటే నువ్వు దేవునికి ఇచ్చి ఆయనని ఏం చెయ్యాలంట? ఘనపరచు. నువ్వు ఎప్పుడు దేవుణ్ణి ఘనపరుస్తావో నీ ఇంట్లో ధాన్యం అంట సమృద్ధిగా ఉంటుందంట. నీ ఇంట్లో ద్రాక్ష రసం అంట ఏమవుతుందంట? పైకి పొరలటం అంటే దాని అర్థం ఏంటి తెలుసునా? ఉబ్బుకుతూ ఉంటుందంట ఐశ్వర్యము. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే చూడు, దేవునికి ఇచ్చిన వారి ఇంట్లో దరిద్రం ఉండదండి, దేవునికి ఇచ్చిన వారి ఇంట్లో కరువు ఉండదండి, దేవునికి ఇచ్చిన వారి ఇంట్లో నష్టం ఉండదండి. ఎందుకంటే ఎవరు దేవునికి ఇచ్చి దేవుని గణపరుస్తారో ఇచ్చిన ఆ కుటుంబాన్ని, ఆ పిల్లలను దేవుడంట ఉబ్బికేటట్లుగా ఆ ఇంట్లో అంట ధనము, ఐశ్వర్యము, ఆరోగ్యము సర్వము ఉబ్బుకుతూ ఉంటుందంట. స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్నాను, మీ ఇంట్లో దారిద్ర్యం పోవాలంటే, మీ ఇంట్లో కరువు పోవాలంటే నువ్వు దేవుని కనపరచాలా. ఎలాగంటే దేవునికి ఇవ్వటము ద్వారా. నేను ముగిస్తున్నాను. మలాకీ గ్రంథం 3:10. నా మందిరములో ఆహారము ఉండునట్లు 10వ భాగమంతయు, చూడండి, 10వ భాగమంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యలను విప్పి, ఏంటంటే చెప్పండి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా. నేను సీరియస్గా చెప్తున్నాను, నువ్వు దేవునికి ఇచ్చి ఆయనను గణపరిచి చూడు, పట్టజాలనంత దీవెనలు నీ మీదకి వస్తుంది.